ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నా నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఒక లైక్ ఇవ్వటం వల్ల మరికొందరు సాయి భక్తులకి ఈ వీడియో అనేది చేరుతుంది. ఈరోజు అసలు తెలివి తక్కువతనం అంటే ఏంటి, అసలు తెలివితేటలు లేకపోవటం ఏంటి, తెలివితేటలు అధికంగా ఉంటే ఏం జరుగుతుంది అన్నది ఈరోజు ఒక చిన్న కథ రూపంలో అయితే తెలుసుకుందామండి. ఒక నలుగురు మిత్రులు ఉన్నారు. వాళ్ళు ఒక రాజ్యంలో నలుగురు స్నేహితులు ఉండేవారు. వారు చిన్నతనం నుండి చాలా కలిసిమెలిసి ఉండేవారు. వారిలో ముగ్గురు మిత్రులు చాలా విద్యాధికులు అయ్యారు. కానీ నాలుగవ వాడు చదువు విషయంలో బాగా వెనకబడి ఉండటం వలన తన చదువు పూర్తి చేయలేకపోయాడు. తాను సరిగ్గా చదువుకోలేకపోయాడు కనుక అందరూ కూడా తనని తెలివి తక్కువ వానిగా హేళన చేస్తూ ఉండేవారు. ఒకరోజు నలుగురు మిత్రులు కలిసి ప్రక్క గ్రామంలో ఒక వివాహానికి బయలుదేరారు. వారు మార్గం మధ్యలో ఒక అడవి దాటవలసి వచ్చింది. అడవిలో వారికి ఒక మృత కళేబరం కనిపించింది. దానిని చూసిన వారు అది ఒక పులి కళేబరంగా గుర్తించారు. దానిలో ఒకడు, నేను దీని ఎముకలను అన్నీ జతపరిచి నేను పులి శరీర ఆకృతికి కావలసిన మాంసాహారాన్ని సృష్టించగలను అంటాడు. మూడవ వాడు, నేను ఆ పులి దేహానికి ప్రాణం పోయగలను అంటాడు. వీరి మాటలు విని నాలుగవ వాడు, మిత్రులారా, మళ్ళీ పులికి జీవం పోయటం ప్రమాదంతో కూడుకున్న పని అంటాడు. కానీ మిగిలిన ముగ్గురు ఇతనిని తెలివి తక్కువ వాడిగా భావిస్తూ ఉంటారు. కనుక ఎవ్వరూ అతని మాటల్ని అసలు లెక్క పెట్టరు. అప్పుడు వారు అనుకున్నదే చేయాలి అని నిర్ణయించుకొని మొదటివాడు ఎముకలన్నీ జతపరిచి పులి శరీరాకృతిలో కళేబరాన్ని అమరుస్తాడు. రెండవ వాడు ఆ కళేబరానికి జతపరిచి పులి శరీరాకృతిని మాంసాన్ని జతపరుస్తూ ఉంటాడు. మూడవ వాడు ఆ శరీరానికి ఆయుష్ పోస్తాడు. ఇదంతా జరగడం చూస్తున్న నాలుగవ వాడు భయంతో ప్రక్కనే ఉన్న వృక్షం పైకెక్కి కూర్చొని ఉంటాడు. ఇంతలో పులికి జీవం వస్తుంది. అసలే ఇంతకాలం ఆకలితో ఉన్న పులికి ముగ్గురు మిత్రులు కళ్ళ ఎదురుగా కనబడటంతో ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ముగ్గురిని అమాంతంగా చంపేస్తుంది. పైనుండి ఇదంతా చూస్తున్న నాలుగో వాడు భయంతో వణుకుతూ తన తెలివి తక్కువతనమే తనని ఈరోజు ఆపద నుండి కాపాడింది అని అనుకుంటాడు. అవును, మరి తెలివి లేకపోవటం వల్లనే కదా తనకు విపరీత ఆలోచనలు రాలేదు, తన ప్రాణానికి కూడా ముప్పు రాలేదు. అందుకే అధిక తెలివితేటలు అనర్థానికి దారి తీస్తాయి అన్నది కరెక్టేనేమో కదండి. అలాగే తెలివి తక్కువ మేక, ఈ కథ ఇందులో కూడా మంచి నీతి అయితే ఉంది. ఈ కథను కూడా వినండి. ఒకరోజు ఒక నక్క అడవిలో ఉత్సాహంగా పాటలు పాడుకుంటూ ఆదమరిచి పైన కింద చూసుకోకుండా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. దారిలో బావి ఉండటం కూడా గమనించుకోలేదన్నమాట. అలా వెళుతూ చూసుకోలేక బావిలో పడిపోయింది. అదృష్టం ఆ బావి లోతు ఎక్కువగా ఉండదు. కానీ నక్క ఎంత ప్రయత్నించినా పైకి ఎక్కలేకపోయింది. దానికి ఏం చేయాలో తోచదు. చాలాసేపు అలాగే బావిలో నిస్సహాయంగా ఉండిపోయింది. అప్పుడే అక్కడకు ఒక మేక వస్తుంది. దానిని చూడగానే నక్క బుర్రలో ఒక చక్కటి ఆలోచన మెదులుతుంది. నక్క మేకను చూసి, ఈరోజు నాకు కలిగిన అదృష్టం ఇంకెవ్వరికీ కలగదు అని అంటుంది. ఆ మాట విని మేక, అవునా, ఏమిటా అదృష్టం అంటుంది. అందుకు నక్క, నేను చాలా కాలం నుండి కాలి నొప్పితో బాధపడుతున్నాను. అప్పుడు ప్రక్క అడవిలో ఉన్న ఒక సాధువు ఇక్కడ ఒక బావి ఉంది అని, దాని నీరు త్రాగితే ఎటువంటి అనారోగ్య సమస్య అయినా కూడా చిటికలో తీరిపోతుంది అని చెప్పాడు. అందుకే నేను ఈరోజు ఈ బావి నీళ్లు త్రాగడానికి త్రాగాను, నా కాళ్ళ నొప్పి పూర్తిగా తగ్గించుకున్నాను అని చెప్తుంది. నక్క తెలివిగా కనిపించి చెప్పిన అబద్ధపు కథని నమ్మిన మేక వెంటనే తనకి కూడా చక్కటి ఆరోగ్యం కావాలి అని చెప్పి వేరే ఆలోచన ఏమీ లేకుండా బావిలోకి దూకుతుంది.
బావి నీరు తాగుతూ ఉంటుంది. అదను కోసం ఎదురుచూస్తున్న నక్క, ఇదే అదును కోసం ఎదురుచూస్తున్న నక్క వెంటనే మేక వీపు మీద ఎక్కి బావిలోంచి బయటకు వస్తుంది. జరిగిన విషయం ఏమీ అర్థం కాని మేక ఏమైంది అంటుంది. అప్పుడు నక్క నవ్వుతూ, ఈ బావి నీరు నిజంగా అంత మహిమ గలదే అయితే ఇప్పటికే నీకు నీ తెలివి తక్కువతనం తెలిసుండేది, నా కట్టు కథని గుర్తించగలిగేది అంటూ వెళ్ళిపోయింది. జరిగిన విషయం అర్థమైన మేక ఆ బావిలోంచి ఎలా బయటికి రావాలో తెలియక సతమతమైపోతూ ఉంది. అందుకేనేమో ఏదైనా పని చేసే ముందు ఒక్క క్షణమైనా ఆలోచించాలి, అది తప్ప ఒప్ప అని. ఏ ఆలోచన విధానం లేకుండా ఏది పడితే అది చేయకూడదు. అందుకే ఎప్పుడూ కూడాను తెలివితేటలతోనే ఇంకిత జ్ఞానాన్ని కూడా ఉండాలి అని అంటూ ఉంటారు. దాని గురించి కూడా ఒక మంచి కథనైతే చూద్దాం రండి. ఒక రాజుగారికి తన మీద తనకు అమిత విశ్వాసం, ఎటువంటి వారికైనా తాను శిక్షణ ఇవ్వగలను అని, ప్రయోజకులను చేయగలనని నమ్మకం ఉండేది. అది తన సభలో అందరి ముందు గర్వంగా చెబుతూ ఉండేవారు. సభలో ఉన్న ఒక మంత్రి రాజుగారికి ఎలా అన్నా బుద్ధి చెప్పాలి అనే ఉద్దేశంతోనే, మహారాజా, ఒక మనిషికి ఇంకో మనిషికి శిక్షణ ఇవ్వటం సర్వసాధారణం, కానీ ఒక మనిషి ఒక జంతువుకి శిక్షణ ఇవ్వటం అనేది చాలా కష్టతరమైన విషయం, ఎవ్వరు చేయలేరు అంటాడు. ఆ మాటలకు కోపోద్రేకుడైన రాజు, నా వల్ల కానిది అంటూ ఏమీ లేదు, నేను ఎటువంటి జంతువుకైనా శిక్షణ ఇవ్వగలను అంటాడు. అప్పుడు మంత్రి, నిజమా మహారాజా అంటాడు. అందుకు రాజు, నేను ఒక కోతికి శిక్షణ ఇచ్చి అది మనిషి కన్నా తెలివైనదిగా నిరూపిస్తాను అంటాడు. మరుసటి రోజు ఒక కోతిని తెచ్చి దానికి శిక్షణ ఇస్తాడు. కొన్ని రోజుల తర్వాత దానిని సభలో ప్రవేశపెట్టి దానికి మనుషులతో సమానంగా కొన్ని పరీక్షలు పెట్టి కోతిని తెలివైనదిగా నిరూపిస్తాడు. అంతటితో ఊరుకోక ఆ కోతిని తన స్వీయ రక్షకుడిగా నియమిస్తాడు. రాజుగారి ఆలోచన చూసి సభలో అందరూ తమలో తామే నవ్వుకుంటూ ఉంటారు. ఆ రోజు రాత్రి రాజుగారు కోతితో, నేను నిద్రపోతాను, ఎవరైనా బయట వారు వస్తే ఈ ఖడ్గంతో నరికివేయి అని ఆజ్ఞ ఇస్తాడు. నిద్రకు ఉపక్రమిస్తాడు. రాజుగారి నిద్రలో ఉండగా ఒక ఈగ వచ్చి రాజుగారిపై వాలుతుంది. అది చూసిన కోతికి చెప్పలేని కోపం వస్తుంది. రాజుగారిని కాపాడదాం అనే ఉద్దేశంతో ఖడ్గం తెస్తుంది. అంతలో ఈగ రాజుగారి కంఠంపై వాలుతుంది. కోతికి ఇంకా పట్టలేనంత కోపం వస్తుంది. ఒక్క వేటుతో రాజుగారి మెడపై ఉన్న ఈగను నరికివేస్తుంది. అలాగే రాజుగారి కంఠం కూడా 2 ముక్కలవుతుంది. ఆ విధంగా తెలివిగలవాడినని భావించే రాజుగారు తన తెలివి తక్కువతనంతో తన చావును తానే కొని తెచ్చుకుంటూ ఉంటాడు. తెలివితో పాటు కొంచెం ఇంకిత జ్ఞానం కూడా ఉండాలి. ఏదో ఒకటి చేసేస్తే అయిపోదు. మనకి తెలివితో పాటు ఎలా బతకాలి, ఎలా బతకగలము అనే ఇంకిత జ్ఞానం అనేది కూడా మనకి ఖచ్చితంగా ఉండాలి. అపాయంలో ఉపాయం చేసిన వాడే తెలివైన వాడు అంటారు. అసలు ఎందుకు అలా అంటారు, అది కూడా ఒక చిన్న కథ రూపంలో అయితే చూద్దాం రండి. అడవిలో ఒక సింహం ఉండేది. అది రోజు అడవిలో ఉన్న జంతువులన్నింటిని వేటాడి దొరికిన దాన్ని వదలకుండా చంపి తినేది. సింహం వేటను తలుచుకొని ఏ రోజు ఎవరిని తింటుందో తెలియక మిగిలిన జంతువులన్నీ కూడా భయపడుతూ జీవిస్తూ ఉండేవి. ఒకరోజు అన్ని జంతువులు కలిసి సింహం వద్దకు వెళ్ళి, మహారాజా, మీరు ఏ రోజు ఎవరిని వేటాడి చంపుతారో తెలియక మేమందరం రోజు భయంతో జీవిస్తున్నాం కనుక మా విన్నపం ఏమిటి అంటే, ప్రతిరోజు మాలో ఎవరో ఒకరం మీ వద్దకు ఆహారంగా వస్తాము. అప్పుడు మీకు వేట ఆడవలసిన అవసరం ఉండదు, మాకు రోజు భయపడుతూ బ్రతకాల్సిన బాధ కూడా ఉండదు అంటాయి. ఆ మాటలు సింహానికి కూడా నచ్చడంతో, సరే మీ ఇష్టం, కానీ ఏ రోజు నా ఆహారం నా దగ్గరకు రాదో
ఆ రోజు నుంచి మళ్ళీ నేను నా వేటను ప్రారంభిస్తాను అంటుంది. అందుకు అన్ని జంతువులు అంగీకరిస్తాయి. రోజు ఒక జంతువు సింహం ఆహారంగా వెళ్ళి చనిపోతూ ఉంటుంది. ఒకరోజు కుందేలు వంతు వస్తుంది. కుందేలుకు సింహం ఆహారంగా మారటం అస్సలు ఇష్టం లేదు. ఈ ప్రమాదం నుండి ఎలాగైనా తనని తాను రక్షించుకోవాలి అని అనుకుంటుంది. సింహం వద్దకు చాలా ఆలస్యంగా వెళ్తుంది. అసలే ఆకలిగా ఉన్న సింహానికి కుందేలు ఒక్కటే రావటం ఇంకా కోపం తెప్పించేస్తుంది. ఇంత చిన్న ప్రాణిని నువ్వొక్కదానివే నాకు ఆహారంగా ఎలా సరిపోతావు అనుకుంటున్నావు అంటుంది కోపంగా. దానికి కుందేలు, క్షమించండి మహారాజా, నేను ఇంకా కొంతమంది కలిసి మీకు ఆహారం బయలుదేరాం, కానీ మార్గం మధ్యలోనే ఇంకో సింహం ఉంది, అది మిగిలిన వారిని చంపి తినేసింది అంటుంది. ఆ మాటలు విని సింహానికి కోపం వచ్చి, ఇంకో సింహమా, ఎక్కడుంది అంటుంది. అందుకు కుందేలు, నేను మీకు చూపిస్తాను, నాతోని రండి అని సింహాన్ని తీసుకొని ఒక బావి దగ్గరకు వెళ్తుంది. ఇదిగో మహారాజా, ఇందులో ఉంది ఆ సింహం అని చెప్పింది. అసలే కోపంగా ఉన్న సింహానికి బావిలో తన ప్రతిబింబం చూసి అది వేరే సింహం అనుకొని గట్టిగా గర్జిస్తుంది. అవతల నుంచి కూడా అదే శబ్దం రావడంతో అసలు కోపోద్రోగానికి గురి అయ్యి ఆ సింహాన్ని చంపాలి అనే ఉద్దేశంతో బావిలోకి దూకుతుంది. అంతే, బావి నీటిలో ఊపిరి ఆడక చనిపోతుంది. అప్పుడు ఆ విధంగా కుందేలు తన తెలివితో సింహాన్ని చంపి మిగిలిన జంతువుల ప్రాణాలు కూడా కాపాడుతుంది. అందుకే అంటారు, అపాయంలో ఉపాయం చేసిన వాడే తెలివైన వాడు అని. ఓం సాయిరామ్. ఈరోజు కథలన్నీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. రేపు మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.